ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత రోగులను తీవ్రంగా వేధిస్తోంది. పెద్ద పెద్ద జిల్లా ఆసుపత్రుల్లోనూ, మెడికల్ కాలేజీల హాస్పిటల్లోనూ రోగులకు అవసరమైన మందులను అందించలేని స్థితిలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందుకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మందుల నిల్వలను అంచనా వేయడం, సీజన్ను బట్టి, అంటే వానాకాలం అయితే వానాకాలానికి సంబంధించిన రోగాలకు సంబంధించిన మందులు, చలికాలంలో చలికాలానికి వచ్చే రోగాలకు సంబంధించిన మందులు, వేసవి కాలంలోనూ ఆ సమయంలో వచ్చే రోగాలకు సంబంధించిన మందులకు డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్కు తగినట్లుగా ముందుగా అంచనా వేసి ఆ మందులను సరఫరా చేయడంలో ఈ వైద్య విభాగాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేదలు మందులు ఉచితంగా దొరక్క వైద్యులు రాసే 5-6 మందులకు కాను 75% పెంచి మందులను, అంటే ఒక 6 మందులు రాస్తే 4 నుండి 5 మందులు లేదా ఔషధాలు బయట నుండి కొనుక్కునే దుస్థితి దాపరించింది. ఇందుకు ప్రధానంగా వైద్య విభాగాలకు అవసరమైన బడ్జెట్ లేకపోవడం ఒక కారణమైతే, వైద్య విభాగంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం కూడా మరొక కారణం. ఒకటి, ముందస్తు అంచనా వేసుకోలేకపోవడం, తదనుగుణంగా టెండర్లు పిలవడం, ఆ టెండర్లను పిలిచి అవసరమైన మందులను కొనడం. వీటన్నింటికన్నా ముందు వైద్యులను సంప్రదించి మీరు ఎలాంటి మందులు కోరుకుంటున్నారని కోరడం అనేది వైద్య శాఖల్లో జరగడమే లేదు. ఈ మొత్తం ప్రక్రియ ఎంతో ముందుగా ప్రారంభించాల్సి ఉంటుంది, నిరంతరం జరగాల్సి ఉంటుంది. వైద్యుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను క్రోడీకరించి హాస్పిటల్స్ తమ తమ అవసరాలను ప్రభుత్వానికి తెలపాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వం మొత్తం అన్ని హాస్పిటల్ నుంచి సేకరించి తదనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచి చేయాల్సి ఉంటుంది. మరికొన్ని మందులకు స్థానికంగా హాస్పిటల్స్కే అధికారం ఇచ్చి కొనుక్కునే విధంగా వీలు కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో వైద్య విభాగం తీసుకుంటున్న చర్యలు గట్టిగా ఫలితాన్ని ఇస్తున్నట్లు కనపడడం లేదు. ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా వైద్యులు రాసిన మందులు దొరకడం లేదు. దాంతో తప్పనిసరిగా రోగులు బయట మందుల షాపుల్లో ఈ ఔషధాలను కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం చేస్తున్న తప్పు, ప్రభుత్వ వ్యవస్థ చేస్తున్న తప్పులు ఒకటైతే, మందుల షాపు మాఫియాలతో కలిసి వైద్యులు ఆడుతున్న కొంత నాటకం కూడా ఈ మందుల కొరతకు కారణమవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే మందులు కాకుండా మంచి మందులన్న పేరుతో వైద్యులు బయట ఉన్న మెడికల్ షాపులకు లాభం చేకూర్చే రీతిలో అక్కడక్కడ అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉంది. ఇది మొత్తం వైద్యులపై మనం ఆరోపణలు చేయలేము, ఎందుకంటే అందరూ వైద్యులు ఇలా చేస్తున్నారని కాదు, అక్కడక్కడ ఇలాంటి తప్పులు దొల్లుతూనే ఉన్నాయి. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇలాంటి వారిపై కూడా వైద్య విభాగం దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నో సందర్భాలలో జనరిక్ ఔషధాల పేర్లను రాయమని గట్టిగా సూచిస్తున్నా అది ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గట్టిగా అమలు కావడం లేదనేది సత్యం. ఇలా రోగులు మందుల విషయంలో, ముఖ్యంగా పేద రోగులు, నిరుపేద రోగులు మందుల విషయంలోనూ ఇతరత్ర చికిత్సకు అవసరమైన ఇతర సదుపాయాలు, అంటే ఇతర వస్తువులు, బ్యాండేజ్ కావచ్చు, ఆయింట్మెంట్లు కావచ్చు, సెలైన్లు కావచ్చు, ఇలాంటివి వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. వాళ్ళందరికీ సకాలంలో ఇవన్నీ అందించగలగాలి. ఎందుకంటే చాలా హాస్పిటల్స్లో ఎక్స్రే ఫిల్ములు లేక ఎక్స్రే మిషన్లు పని చేయకుండా ఉండిపోతాయి. ఇవన్నిటిపై ప్రభుత్వం
ఇప్పటికైనా వైద్య విభాగాలు దృష్టి కేంద్రీకరించి పేద రోగులకు ఈ సౌకర్యాలన్నీ అందేలా చూడాలి. వారు ప్రైవేటు దుకాణాల మీద, ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద లేదా మందుల షాపుల మీద ఆధారపడకుండా ఉచితంగా వారికి ఈ వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో అందేలా చూడాలి.